ఎకానమీ చాలా తలగొక మానది అని నేను భావిస్తున్నాను. రైట్ సార్. అదే ఇప్పుడు ఒకసారి మనం నైనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన సుప్రీంకోర్టు లాయర్గా ఈరోజు ప్రస్తుతం అంటే ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మాండమైన అనాలిస్ట్ కూడా అతను ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గోవర్ధన్ గారు ఏదైతే సుంకాలు విధించడం ద్వారా చైనా మీద ఒక ట్రేడ్ వార్ ప్రపంచవ్యాప్తంగానే ఒక ట్రేడ్ వార్ మొదలైపోయింది. అంటే ప్రపంచ యుద్ధానికి దారి తీసే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ వార్ ఏదైతే మొదలైపోయింది. కానీ దాంట్లో ఎవరు కూడా ఈరోజు అమెరికాకు అంటే ఒక సూపర్ పవర్గా తనకు తాను నిర్ణయించుకున్న అమెరికా ఈరోజు ప్రపంచవ్యాప్తాన్ని ఆధిపత్యాన్ని కొనసాగిస్తాను, నేనే ప్రపంచ పోలీస్గా వ్యవహరిస్తాను అనే నేపథ్యంలోనే ఇటు యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఎక్కడ కూడా ఖాతరు చేయకుండా. ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆఫ్రికన్ దేశాలు కూడా తన సంపదను తనే కాపాడుకుంటాం, వేరే వాళ్ళు ఎవరు మా దగ్గరకు ఆధిపత్యాన్ని చలాయించడానికి, అది ఫ్రాన్స్ అయినా కానివ్వండి, జర్మనీ అయినా కానివ్వండి, అమెరికానైనా కానివ్వండి, మాదైతే మైనింగ్ ఉన్నదో మా మైనింగ్స్లలో మేమే ఆధిపత్యం కొనసాగిస్తామనే ఒక ఆఫ్రికా లాంటి దేశాలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థికంగా టోటల్గా ఏదైతే పడిపోతుందో అమెరికాకు సంబంధించిన ఒక స్టేజ్ ఉందో, ఒక ఏదైతే ఒక ప్రపంచ దేశాలలో ఒక భయం అనేది ఉండేనో, ఒక గౌరవం అనేది ఉందో పూర్తిగా పడిపోతున్నట్టుగా మనం భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? డిబేట్లో పాల్గొంటున్నటువంటి ప్రొఫెసర్ వెంకటనారాయణ గారికి, అదేవిధంగా సుధాకర్ సార్కి, జమీల్ గారికి, అలాగే సార్ ఒక్క నిమిషం, అలాగే మాతోటి ఈరోజు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి హనుమాన్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. హనుమాన్ గారు కూడా మనం స్వాగతం పలుకుతున్నాం. వెరీ వెల్కమ్ సార్, వెరీ వెల్కమ్ సార్ హనుమాన్ గారు. కమాన్ గో హెడ్. న్యాయవాదిగా కంటే కూడా ఒక సామాజిక విశ్లేషకునిగా, అంటే ఈరోజు యాక్చువల్గా ఒక మొత్తం బ్రిటన్ వుడ్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డ తర్వాత ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి అంతర్జాతీయ పరిస్థితి అత్యంత ప్రత్యేకమైంది. బహుశా చరిత్రలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ బ్రిటన్ వుడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఉనికిలోకి వచ్చింది. ప్రపంచంలో ఉండేటటువంటి ఒక అమెరికన్ ఆర్డర్ తీసుకురావడం కొరకు రెండు ధృవాలుగా సోవియట్ యూనియన్, రష్యా కింద, దాంతోపాటు అమెరికా కింద ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయింది. అంటే ఒక సోషలిస్ట్ శిబిరం ఒకటి, పెట్టుబడిదారి శిబిరం ఒకటి. దాని తర్వాత అది సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. తర్వాత కొంతకాలం పాటు కోల్డ్ వార్ కొనసాగింది తీవ్రంగా, అంటే అమెరికా రెండు సోవియట్ యూనియన్ మధ్య. తర్వాత 90వ దశకం చివరిలో, 90వ దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా ఏకధ్రువ ప్రపంచం దాదాపు ఒక 3 దశాబ్దాల పాటు అజరామజంగా కొనసాగింది. 3.5 దశాబ్దాల పాటు, 90 నుంచి దాదాపు ఇప్పుడు 25 వరకు, అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి మల్టీపోలార్ వరల్డ్, అంటే ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఒక స్వేచ్ఛాయుత పెట్టుబడిదారి విధానం ప్రపంచంలో ఉనికిలోకి వచ్చింది. దానికి అమెరికా లీడర్గా ఉన్నాడు, అమెరికా ఏకైక లీడర్గా ఉన్నాడు. అంటే అమెరికాకు అండగా పశ్చిమ ఐరోపా, ముఖ్యంగా జర్మనీ, తర్వాత ఫ్రాన్స్, తర్వాత ఇటలీ, బ్రిటన్, తర్వాత ఐరోపా యూనియన్ లో ఉండేటటువంటి ఒక 28 దేశాలు, ఇవన్నీ ముఖ్యంగా ఐరోపా దేశాలు కూటమి ప్లస్ నాటో కూటమిగా ఉన్నటువంటి వీళ్ళ నాయకుడిగా అమెరికా ఉన్నారు. అయితే ఈ 40 ఏళ్ల కాలంలోనే, అంటే సోవియట్ యూనియన్ పతనంలోకి వెళ్ళే క్రమంలో, పతనం అవుతున్నటువంటి క్రమంలో, దానికంటే కొద్ది ముందు నుంచి, తర్వాత అమెరికా యూనిపోలార్ వరల్డ్ నుంచి ఈ రోజు వరకు అమెరికా మల్టీపోలార్ వరల్డ్ గా ఏర్పడుతూ అమెరికా పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో చైనా ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ప్రపంచంలో ఎదిగింది. అంటే అక్కడ డెంగ్ సియాఓపింగ్ ఎవరైతే వచ్చారో, అంటే మావో చనిపోయిన తర్వాత అతను ఒక అంటే క్యాపిటలిజం యొక్క ఇండస్ట్రీని సోషలిస్ట్ రిఫార్మ్స్ తీసుకెళ్లేటటువంటి క్రమంలో ప్రపంచ పరిశ్రమని చైనాకు తీసుకొచ్చి, ఆ పరిశ్రమని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అతిపెద్దగా అభివృద్ధి చేయడంలో వాళ్ళు విజయం సాధించారు. గత 40 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశం సాధించినటువంటి
ఒక అద్వితీయమైనటువంటి అభివృద్ధిని గత 40 ఏళ్లలో చైనా సాధించింది. అంటే మనం ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం జీడిపిని, ప్రపంచ ఉత్పత్తిని తీసుకుంటే, ప్రపంచ పంపిణీని, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ తీసుకుంటే, ఉత్పత్తిలో చైనా 30%, 35, పంపిణీలో చైనా 35%. అంటే ప్రపంచం అనేటటువంటిది అన్ని పరిశ్రమల్ని చైనాకు తీసుకొచ్చి చైనా ఒక ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా ఎదిగింది. ఈ క్రమంలో 2001లో చైనా WTOలో చేరింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే చేరారో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ప్రపంచం అంతా ఎగుమతి చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ విధంగా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువులు, వాళ్ళు పంపిణీ చేస్తున్న వస్తువులు మిగతా ఏ దేశ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తువుల కంటే అత్యంత చౌకగా ఉన్నాయి. ఇక్కడ అందరు గమనించాల్సింది. దీనివల్ల ఈ వీరు ఉత్పత్తి చేస్తున్న, వీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వస్తువులతో ప్రపంచంలో ఏ దేశ ఫ్యాక్టరీ వస్తువు, ఏ దేశ వస్తువు కూడా పోటీ పడలేదు. దానివల్ల ఆ దేశాల్లో ఉండేటటువంటి ఫ్యాక్టరీలన్నీ దాదాపు కూలిపోయాయి. ఈ విధంగా చైనాలో శ్రమ కొంతకాలం పాటు, 22 దశాబ్దాల పాటు కార్మికుల శ్రమ చాలా చౌకగా ఉండడము, దానివల్ల వాళ్ళు తీసుకున్నటువంటి డెంగ్ షాపింగ్ తీసుకున్నటువంటి రిఫార్మ్స్ వల్ల ప్రపంచంలో ఉండేటటువంటి పరిశ్రమ అంతా కూడా చైనాకు తరలి వచ్చింది. పశ్చిమ ఐరోపాలో ఉన్నటువంటి పరిశ్రమ కానీ, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పరిశ్రమ కానీ, సంపన్న దేశాల్లో ఉండేటటువంటి పరిశ్రమ కానీ, కార్మికుల చౌక శ్రమ ఎక్కడైతే దొరుకుతుందో మిగతా కరెంటు, ముడిసరకు, అన్ని రకాల ఓడరేవులు, రైలు, అన్ని రకాల సౌకర్యాలు ఎక్కడైతే లభిస్తాయో అక్కడికి పరిశ్రమ తరలిపోయింది. ఆ పరిశ్రమని వాళ్ళు ఏం చేశారంటే మరింత ఆధునీకరించారు. ఈ సందర్భంలో చైనా పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే అసలు అమెరికాను నువ్వా నేనా అనేటటువంటి డీకోడింగ్ కాడికి వచ్చింది. అమెరికన్ జీడిపి ఒక సంవత్సరం అది $21 ట్రిలియన్ అయితే చైనా జీడిపి $19.5 ట్రిలియన్ ఒక సంవత్సర జీడిపి. ఈ విధంగా అమెరికాకు దరిదాపుల్లో వెళ్ళింది. రెండవది, ప్రపంచ ఆర్థికవేత్తల మరొక కొత్త అంచనా ఏంటి అంటే, ఇది 2-3 సంవత్సరాల క్రితమే చెప్పారు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, PPP. అంటే ప్రజలు వినియోగిస్తున్నటువంటి ఖర్చులు, వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు రీత్యా అమెరికా ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తాన్ని చైనా దాటింది అని చెప్పేసి ప్రపంచ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నిన్న ట్రంప్ కంటే ముందున్నటువంటి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే బిడెన్ ఉన్నారో, ఆ బిడెన్ అమెరికా కంటే చైనా మనల్ని మించిపోయేటట్టే ఉందని చెప్పేసి అమెరికాకు అత్యంత కీలకమైనటువంటి ఎన్విడియా చిప్స్ ని, తర్వాత సెమీ కండక్టర్స్ ని, అత్యంత కీలకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కారణమైనటువంటి వస్తువులని, కీలకమైనటువంటి టెక్నాలజికల్ గూడ్స్ ని ఎగుమతి చేయకుండా సుదీర్ఘకాలం పాటు నిషేధం విధించారు. దీనివల్ల ఏమైపోయిందంటే చైనా డెవలప్మెంట్ ని ఆపచ్చు అని చెప్పేసి అమెరికా టెక్నాలజికల్ కంపెనీలు కానీ, అమెరికా బిడెన్ అనుకున్నారు. ఆ విధంగా మీరు చూస్తే చాలా ఒక 3-4-5 సంవత్సరాల నుంచి అమెరికాకు కీలకమైనటువంటి సాంకేతిక ఉత్పత్తులని అమెరికా నిలిపేస్తుంది. అయినప్పటికీ కూడా చైనా దానికంటే తక్కువ సాంకేతిక చిప్స్ తోటి డీప్ సీక్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను జస్ట్ $5.6 మిలియన్ తో అది చైనాలో ఉండేటటువంటి యువ సాంకేతిక బృందం, చైనా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి బృందం తీసుకొచ్చింది. సేమ్ అలాంటి మోడల్స్ ని అటు జెమినీ ఐ కానీ, అదేది గూగుల్ జెమినీ కానీ, లేకపోతే మెటా వాళ్ళు ఫేస్బుక్ జుకర్బర్గ్ మెటా కానీ, లేతే మన మైక్రోసాఫ్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి చాట్ జీపీటీ కానీ, లేదా మిగతా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని పదుల బిలియన్ డాలర్స్ తో, కొన్ని $100 బిలియన్ తో తీసుకొచ్చినప్పుడు కూడా వాటికంటే తక్కువ ఖర్చుతో తీసుకొచ్చినటువంటి ఈ వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ యాప్ ఏదైతే ఉందో ప్రపంచ వినియోగదారులందరికీ కూడా అత్యంత చౌకగా ఫ్రీగా ఇచ్చింది. వాళ్ళందరూ అప్పటికి చాట్ జీపీటీ
నెలకి $200 డబ్బులు ప్రపంచ ప్రజలపైన కస్టమర్స్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ దెబ్బతో వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కూడా ప్రపంచ ప్రజలకి పూర్తి ఫ్రీగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చైనా ఒక సాంకేతిక పరంగా అన్ని విధాలా కూడా అత్యంత శక్తివంతమైన దేశంగా వచ్చింది. ముఖ్యంగా కీలకమైన విషయం, చైనా నావికాదళ రంగంలో అత్యంత పెద్ద ఇది సముద్రం నుంచి మిసైల్స్ ప్రయోగించినటువంటి నావికాదళ ఓడలకు సంబంధించినటువంటి విషయాల్లో చైనా అమెరికాను దాటుతుంది. ఫైటర్ జెట్ లో కూడా అమెరికాను దాటుతుంది. రెండవది అదొకటే కాదు, షిప్స్ నిర్మాణంలో అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కారణమైనటువంటి ఎగుమతులు దిగుమతులకు కారణమైనటువంటి షిప్ బిల్డింగ్ లో ప్రపంచంలో అసలు చైనానే ఈరోజు టాప్ లో ఉంది. ఇదివరకు అది అసలు అమెరికా 4th 5th స్థానంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, నేను చెప్పేటటువంటి విషయం అమెరికాలో ఉండేటటువంటి పెంటగాన్ అంటే అమెరికా ప్రపంచ రక్షణ శాఖకు అత్యంత కీలకమైనగా ఉన్నటువంటి ఒక అగ్రగామి రక్షణ శాఖ అయినటువంటి పెంటగాన్ చెప్తున్నటువంటి విషయం. ఈ దాంతో పాటు అమెరికా కానీ అటు ఐరోపా కానీ ఐరోపాలో ఉన్నటువంటి అగ్రదేశాలైనటువంటి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంకా స్కాండినేవియన్ కంట్రీలు కానీ చివరికి అన్ని దేశాలు ఆసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా చైనాతో ట్రేడ్ సర్ప్లస్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లో ఎగుమతులు దిగుమతుల్లో ప్రతి దేశం చైనాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ప్రతి దేశం ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఈ విధంగా చైనా అత్యంత పేదరికంలో 60s లో మట్టి తిన్నటువంటి చైనా కార్మికులు వాళ్ళ దేశపు సామాజిక విప్లవంలో గుర్రపు డెక్కలు తిన్నటువంటి వాళ్ళు, చెప్పులు అంటే మనుషులు వేసుకున్నటువంటి తోలు చెప్పులు, ఆకలికి భరించలేక తోలు చెప్పులు తిన్నటువంటి, మట్టిని తిన్నటువంటి, ఆకలితో చచ్చిపోయినటువంటి, అంటే వాళ్ళ దేశంలో సామాజిక సివిల్ వార్ అయిన తర్వాత కూడా ఆ దేశంలో కొన్ని మిలియన్ల మంది ఆకలితో చచ్చిపోయారు. అలాంటి దేశం ఈరోజు సుమారు $4 ట్రిలియన్ ట్రేడ్ రిజర్వ్స్ కలిగింది. అంటే విదేశీ మారక ద్రవ్యంలో $4 ట్రిలియన్. $4 ట్రిలియన్ అనేది మానవ చరిత్రలో ఏ దేశానికి లేదు. బహుశా భవిష్యత్ మానవాళి చరిత్రలో ఏ దేశానికి ఉండదు. ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికే ఆర్టిఫిషియల్ సన్ ని అంటే మనకు సూర్యుడు ఏదైతే ఉందో ఆ కృత్రిమ సూర్యుడిని మొన్న ఇటీవలనే ఎప్పుడు బహుశా ఒక 2 నెలల క్రితం కృత్రిమ సూర్యుడిని భూమి పైన సృష్టించారు. అంటే మన బొగ్గు, ఫోజిల్ ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఏవి అవసరం లేకుండానే భూమి పైన ఒక ఫ్యాక్టరీలో సుమారు 17 నిమిషాల పాటు 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ అంటే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఈ టెంపరేచర్ లో మనం ఫ్యాన్ లేకుండా ఒక ఏసీ లేకుండా మనం జీవించలేము. ఇలాంటిది వాళ్ళు భూమి పైన 100 మిలియన్ డిగ్రీల టెంపరేచర్ ని ఏది హీలియం అండ్ హైడ్రోజన్ కేంద్ర కాలని సంలీనం చేసి రెండింటిని కలిపేసి ఒక అనంతమైనటువంటి విద్యుత్తుని, అనంతమైనటువంటి వేడిని వాళ్ళు సృష్టించారు. ఈ విధంగా ప్రపంచంలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కాలుష్యానికి కారణమైనటువంటి ఈ కాలుష్య ఇంధనాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో తొలగించే దిశగా వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం అన్ని రంగాలలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని వాళ్ళు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా అంటే అమెరికాకు చాలా భయం పట్టుకుంది. అది వరకు సోవియట్ యూనియన్ భయం అంటే సోవియట్ యూనియన్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఇది మిలిటరీ ఉత్పత్తుల వైపు వెళ్లకుండా ఇది వీళ్ళు ఏం చేశారంటే యుద్ధాల వైపు వెళ్లకుండా వీళ్ళు మనుషుల యొక్క భౌతిక అవసరాలని, ప్రపంచం యొక్క సాంకేతిక అవసరాలని, ప్రపంచ మానవాళికి అవసరమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి ఒక క్లీన్ ఇంధన వనరుని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేనటువంటి ఇంధన వనరుని వాళ్ళు సృష్టించారు. రెండవది ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో గత 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఎవరు లేరండి. గత 10 ఏళ్ల క్రితం మొత్తం ఐరోపా ఆటోమొబైల్స్, జర్మనీ ఆటోమొబైల్స్, ఫ్రాన్స్ ఆటోమొబైల్స్, లేదా అమెరికా ఆటోమొబైల్స్, జపాన్ ఆటోమొబైల్స్ వీళ్ళదే రాజ్యం. కానీ ఎప్పుడైతే వీళ్ళు 10-12 ఏళ్ల క్రితం వచ్చారో ఈరోజు 2025లో వీళ్ళు బైడ్ కంపెనీ కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అనేక ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల ద్వారా టెస్లా సంవత్సరానికి 9,50,000
విద్యుత్ కార్లని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిసిటీ కార్లను ఉత్పత్తి చేసినటువంటి షాంఘై కర్మాగారాన్ని మొత్తం దాటిపోయి బైడ్ కర్మాగారం, బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనేటువంటి ఒక చైనీస్ కర్మాగారం, పర్టికులర్లీ దే ఆర్ చైనీస్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ విధంగా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఐరోపాలో కానీ మిగతా అన్ని దేశాలని, అమెరికాని, జపాన్ని, సౌత్ కొరియాని, నేను మాట్లాడుతుంది మిగతా టెస్లాని కానీ మొత్తం వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళ సేల్స్ ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి, అత్యంత చౌకగా కూడా ఉన్నాయి ఆ రంగంలో. ఈ విధంగా ఈ నేపథ్యంలో ఈ చైనాను కట్టడి చేయాలి అనేటువంటిది అమెరికా అనుకుంది. అయితే అమెరికాకు ఒకటే నిమిషం ముందు అమెరికా యొక్క కీలక వాక్యాలను ముగిస్తాను. అమెరికా ఏంటంటే గత 70 అంటే బ్రిటన్ వుడ్ తర్వాత రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీకి ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఒక భిన్నమైనటువంటి వ్యక్తి, అతి భిన్నమైన వ్యక్తి. ట్రంప్ కానీ లేదా రిపబ్లికన్ పార్టీ కానీ లేకపోతే డెమోక్రటిక్ పార్టీ కానీ ప్రతి వాళ్ళు ప్రపంచం పైన అన్ని దేశాలతో కలిపి యుద్ధం చేశారు, అన్ని దేశాలను కలుపుకొని ఐరోపాను కలుపుకొని యుద్ధం చేశారు. కానీ ట్రంప్ ఏమంటాడు, నేను యుద్ధాలు చేయను అంటాడు. ఇది ఒక ట్రంప్ లెగసీకి, డెమోక్రటిక్ పార్టీ లెగసీకి, రెండవది రిపబ్లికన్ పార్టీ లెగసీకి పూర్తి భిన్నమైన విషయం. ఇతను ఎక్కడ రివర్స్ లో ఇతను ఎక్కడ ఏం చేస్తున్నాడు, యుద్ధాలకు భిన్నంగా ఆర్థిక యుద్ధం చేస్తున్నాడు. ఈ ఆర్థిక యుద్ధం కూడా యుద్ధం లాంటిది ఏదైతే ఉంటుందో, ఒక భౌతిక మనుషుల హననం, హోలోకాస్ట్, ఈరోజు మిగతా మానవాళిని నాశనం చేసినటువంటి ఏదైతే ఉంటుందో అలాంటి ఆర్థిక యుద్ధమే ఒక భిన్నమైనటువంటి కోణంలో ఈరోజు దిగడం జరిగింది. కాబట్టి ట్రంప్ ని మనం ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా కీలకమైన మరొక విషయం ఏంటంటే అమెరికా అనేది ఒక $50 ట్రిలియన్ అప్పు ఉంది అనేది అందరు గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఉండేటటువంటి 200 దేశాలు, దాదాపు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 190కి పైగా ఉన్నటువంటి దేశాల్లో ఏ దేశానికి లేనటువంటి అప్పులు ఉన్నాయి. వాళ్ళ అప్పు మొన్ననే ఇటీవల $36 బిలియన్ దాటింది. ఇది వాళ్ళ స్వదేశీ అప్పు. కాబట్టి ఆ అప్పుకి వాళ్ళు చాలా భారీ ఎత్తున వడ్డీ కట్టాలి. విదేశీ స్వదేశీ అప్పు కలిసి $50 ట్రిలియన్ ఉంది. ఈరోజు దాంట్లో అంటే ట్రేడ్ డెఫిసిట్, ఇది చైనాకు సంబంధించినటువంటి వాణిజ్య బాకీ అంతా, అమెరికా చెల్లించాల్సిన బాకీ అంతా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బాండ్స్ లో పెట్టారు, అమెరికా బాండ్స్ లో పెట్టారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ లో పెట్టినటువంటి బాండ్స్ అన్నింటిని కూడా చైనా ఉపసంహరిస్తుంది. దీంతో అమెరికా డాలర్ యొక్క వాల్యూ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దానికి కాంట్రాస్ట్, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక దేశాల దేశీయ ఎక్స్చేంజ్, వాళ్ళ డబ్బు విలువ అంతా కూడా వేగంగా పడిపోతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో ఉంది. కాబట్టి నేను సంక్షోభంలోకి వెళ్ళిపోతాను, నా ఆర్థిక వ్యవస్థను తద్దుకోవాలనే ఉద్దేశంతో చాలా గాబరాగా చాలా ట్రంప్ తను ఇచ్చినటువంటి హామీలకు పూర్తి భిన్నంగా ఈరోజు ట్రేడ్ వార్ ని మొదలెట్టారు. ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికా చాలా రివర్స్ నాశనం అవుతుంది. ఎట్లా నాశనం అవుతుంది అంటే అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకసారి హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్